మేమైతే ఫైనల్ గా ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాము. మేమైతే జజీరా ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ లోనే దొరుకుతుంది, మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉండదు. ఫ్లైట్ అయితే చూడండి, రంజాన్ వల్ల అనుకుంటే తెలియదు, చాలా ఖాళీగా ఉంది. అసలు నార్మల్ గా ఎక్కువ ఉంటారు, ఇక ఇప్పుడు వచ్చేసి ఒక 25 మెంబర్స్ కూడా లేరు. ఎంత ఖాళీగా అయితే ఇదే చూడడం. నేనైతే జజీరాలో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇండిగో, ఒమాన్, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్ వీటన్నిటిలో ట్రావెల్ చేశాను. ఈ ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు ఫ్లైట్ ఎక్కిన తర్వాత లోపల ఎలా ఉంటది అనేది ఇంక ఇప్పుడైతే చూసేయండి. أضواء الطوارئ التي ترشدكم إلى المخارج موجودة فوق أبواب مخارج الطوارئ، كما توجد علامات أيضا على امتداد أرضية الممرات. تربط أحزمة مقاعدكم وتحل أيضا حسب ما يحدد لكم أفراد الطاقم. في حالة انخفاض الضغط داخل الطائرة تتدلى تلقائيا أقنعة من فوق رؤوسكم. إذا حدث ذلك على كل راكب أن يسحب أقرب قناع إليه. يبدأ انطلاق الأكسجين. الأنف والفم. عمل طرق القناع وتنفس البعد. من المهم أن يعتني كل شخص بنفسه أولا قبل أن يساعد طفله. نشكركم على انتباهكم لنا. ستجد سترة النجاة في الكيسين تحت الكل. Ladies and gentlemen, we will be dimming the cabin lights to prepare for departure. If you wish to continue reading, you can find a reading light switch in the panel above your seat. Thank you. పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదు. చుక్కలు చూపించేస్తారు, ఇక నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. వేలతో ఇంకెలా వాగుతూ ఉండాలి. ఇండియా వచ్చి ఇంటికి వచ్చే వరకు కూడా నా పరిస్థితి ఇంకెలానే ఉంటుంది.